అప్పుడప్పుడు మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే మా డాడీ ఏజ్ ఆయన ఏజ్ ఒకటి కాబట్టి ఎప్పటికీ నేనైతే ఆయన వదలను, ఆయన నన్ను వదిలేసి వదిలేచ్చు. కానీ ఏంటంటారు వైజాగ్ సెట్ ఇలా ఇంకా ఎలా అలా పెళ్లి కొడుకులా తయారైపోతున్నారు. ఏజ్ కుర్రోళ్ళ 16-17 కుర్రోళ్ళ తయారవుతున్నాడు. అంత వాడు సౌందర్యం ఏంటి అని అడగండి. సౌందర్య రహస్యం ఏంటి? నా సౌందర్య రాసి నేను అబద్ధాలు చెప్పను. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అదే అనమాట, ఫ్రీగా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. అలా కాదు, నువ్వు వాడి సబ్బు పేరు ఏంటి చెప్పు. ఇప్పుడు డెటాలే వాడతాను. డెటాల్ ఆడితే ఇంతకాలం వచ్చేసావా? అవును. ఓయ్ బాబు. సో నెక్స్ట్ మా షూట్ లో వీళ్ళిద్దరికి పెళ్లి ఉందండి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. పెళ్లి అంతే మా అమ్మ, షూట్ వరకే. పెళ్లి అయినా ఇంకేమేం చేయాలా? కత్తరబాబు ఫస్ట్ నైట్ కూడా చేయాలా? సార్ నాకు కూడా ఒక్క ఛాన్స్ ఏదన్నా సార్, ఒక్క ఛాన్స్ సార్ ఖచ్చితంగా ఇస్తాం. మొన్న యాక్చువల్ గొప్పల వాళ్ళు బర్త్డే చేసాం, అప్పుడు పుచ్చితాత కోసం వెతికేందుకు దొరకలేదు. లేదా ఆయన కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. 2 days అక్కడ సాగర్ రోడ్లో ఒక ఫామ్ హౌస్లో అంగరంగ వైభవంగా చేసాము. ఆల్మోస్ట్ ఆల్ 25 యూట్యూబ్ స్టార్స్ వచ్చారు. సో మా టీంని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏం తెలుసు కదా, రాకేష్ మస్ మెయిడ్, MEID మెయిడ్. సో ఆమెకు కూడా సపోర్ట్ చేయండి, మా టీంలో ఉంది ఆమె కూడాను. మాట్లాడమ్మా. ఏంటంటే చూడాలనుకుంటున్నారు కాబట్టి నిన్ను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాము. నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అండి. ఓకే ఇంకా అండి బాలకృష్ణ గారి వస్తుంది కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? డాకుమారాజ్ అంటే చూస్తే కానీ తెలియదు కదా ఎలా ఉంటుందో, సో నిన్న దాని గురించి ఏమంతా అనిపించట్లేదు. ఓకే, ఇది వెంకటేష్ గారి మూవీ, అది కూడా అంతే, కంటెంట్ని బట్టి. సాంగ్స్ బాగా హిట్ అయినాయి కదా, మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ బాగున్నాయి కాబట్టి మూవీ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే గేమ్ చేంజర్ మీ బెస్ట్ మూవీ అంటే ఈ మూవీస్ ఏ మూవీ హిట్ అవ్వచ్చు అనుకుంటారు? ఆబ్వియస్లీ గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తారు, అంత క్రాస్ చేస్తుందని అనుకోవట్లేదు. ఏమో మేబీ ఫ్యాన్స్ని బట్టి కంటెంట్ని బట్టి అది అవ్వచ్చు.